పెద్ద మూవీ ఎంతో మంది రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. అందులో నేను ఒకని. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే రామ్ చరణ్ గారు మనకు రంగస్థలం మూవీలో ఎటువంటి పర్ఫార్మెన్స్ చూపించాడు మనకందరికి బాగా తెలుసు. సేమ్ అటువంటి పర్ఫార్మెన్స్ నే ఇప్పుడు ఈ పెద్ద మూవీలో కూడా రామ్ చరణ్ గారు కళ్ళకి కట్టినట్టుగా 100కి 200% మనకైతే చూపించబోతున్నాడు. అండ్ అంతేకాదు ఈ పెద్ద మూవీకి సంబంధించి ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ అయ్యి ఇవాళ వరల్డ్ ట్రెండింగ్ లిస్ట్ కూడా చేరిపోయింది. అండ్ అంతేకాదు మోస్ట్ వ్యూడ్ సాంగ్ ఇన్ ఇండియన్ సినిమా ఇన్ 24 hours ఆల్ టైమ్ రికార్డ్ బై అయ్యింది. సో ఇటువంటి సాంగ్ ను కూడా కొంతమంది హేటర్స్ అయితే ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా ఈ చిక్కిరి చిక్కిరి సాంగ్ అయితే ట్రోల్ చేస్తున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే ఇది చిక్కిరి చిక్కిరి సాంగ్ కాదు చెప్పరి చెప్పరి సాంగ్ అని ట్రోల్ చేస్తున్నారు. హేటర్స్ కి అయితే ఒకటే చెప్తాను భయ్య, మీరు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ట్రోల్ చేసుకున్నా కూడా అది రామ్ చరణ్ గారికి ఒక వెంట్రుకతో సమానం, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ పెద్ద మూవీ ఏదైతుందో ఇది మనకు మరొక రంగస్థలం మూవీలా ఉండబోతుంది. వామ్మో నిజంగా చెప్తున్నాను భయ్య, రామ్ చరణ్ గారి యొక్క డెడికేషన్ అయితే ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ గానీ, ఆ యొక్క హెయిర్ స్టైల్ గానీ, ఆ యొక్క స్వాగ్ గానీ మొత్తం కూడా ఒక పల్లెటూరు కుర్రాడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు అనమాట మన రామ్ చరణ్. ఒకటే చెప్తాను భయ్య, రామ్ చరణ్ గారు ఈ పెద్ద మూవీతో బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు కొట్టబోతున్నాడు. ఇందులో ఏ మాత్రం డౌట్ లేదు. గుర్తు పెట్టుకోండి, ఈ పెద్ద మూవీ ఏదైతే ఉందో ఇది రంగస్థలం మూవీ ఎటువంటి విజయం సాధించిందో అలాగే ఈ పెద్ద మూవీ కూడా అలాంటి విజయమే సాధిస్తుంది. అండ్ రిలీజ్ అయిన మొదటి సాంగ్ బ్లాక్ బస్టర్ కొట్టేసింది. అండ్ అలాగే మూవీ కూడా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరు ఎంతమంది ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు అనేటువంటిది కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే మన రామ్ చరణ్ గారి కోసం కామెంట్ సెక్షన్ లో జై పెద్దని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోక బయ్యూ.